వెల్కమ్ టు క్వశ్చన్ నేను సూర్య. మమతా బెదిరింపులు దేనికి? సీఎంగా ఎంతకాలం ఉండాలనుకుంటోంది? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఫైనల్ కాదా? రాజ్యాంగాన్ని మమత ధిక్కరిస్తున్నారా? ఓడిపోయినా రాజీనామా చేయను అనడం ఏంటి? తనకు తాను నియంత అనుకుంటున్నారా? ట్రంప్లా నా మాటే శాస్త్రం అంటూ సినిమాటిక్ గా బిహేవ్ చేస్తున్నారా? ఓడిపోయినా సీఎం రాజీనామా చేయకపోతే వాట్ నెక్స్ట్? రాజ్యాంగం ఏం చెప్తోంది అనే టాక్ బెంగాల్లో కాకరేపుతోంది. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাব? হারলে আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us. But morally I am telling you that we won the election. ఎందుకంటే ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైనప్పటికీ మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదంటోంది. ప్రజా తీర్పు తమకు అనుకూలంగానే ఉందంటూ క్లారిటీగా చెప్తోంది. ఈసీఐ అన్ని ఆరోపణలు కురిపిస్తోంది. అక్రమాలకు పాల్పడిందని, ఎన్నికల ఫలితాల వెనుక పెద్ద కుట్ర ఉందంటూ బాంబు పేల్చుతోంది. సుమారు 100 సీట్లను తన పార్టీ నుండి దొంగిలించారని, అందుకే రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసేటట్టు కనిపిస్తోంది. తన పదవీ కాలం ఇంకా ముగియలేదని, తదుపరి చర్యలు రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరుగుతాయంటోంది. I am grateful to all my India team's leaders. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance. They said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. Akhilesh requested me to come today itself, but I said you come better tomorrow. So he's coming tomorrow, and one by one everybody will come. And then I told you that my target is very clear. I will strengthen the India team just like a small person. And now I don't have any chair, so I am a commoner. So you cannot tell me that I am using your chair. I am now free bird. I gave full life for service to the people. మమత ఎందుకు రాజీనామా చేయదు? ఇంతకాలం ఓట్ చోరీ అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం బెంగాల్లో సీట్ల చోరీ జరిగిందా? ఓట్ల అక్రమాలకు పాల్పడింది ఎవరు? ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న పెద్ద కుట్రేంటి? ప్రజా తీర్పును మమత నమ్మడం లేదా? ఈసీఐ పైనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? బెంగాల్లో 100 సీట్లు చోరీకి గురయ్యాయా? రాజీనామాకు ముందుకేస్తుందా? పదవీ కాలం ఎప్పుడు, ఎలా ముగుస్తుంది? రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఇండియా కూటమి నుంచి సానుభూతి దక్కుతుందా? విపక్ష పార్టీలు మమతను వెనుకేసుకొస్తాయా? पार्टी प्रवक्ता बताएगा। कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत इसमें पार्टी प्रवक्ता बताएगा। कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत పశ్చిమ బెంగాల్లో టన్నుల మీద టన్నులు జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో మమతా సీఎం పదవికి రాజీనామా చేయనట్టు కూడా బెదిరింపులకు దిగుతున్నారు. ఏం జరుగుతుంది, ఏంటి అసలు? థ్యాంక్ యూ సోనీ. ఓడిపోయినా రాజీనామా చేయనని అంటున్నారు మమతా బెనర్జీ. సో మనకు తెలిసిందే, మొన్న జరిగిన కౌంటింగ్ లో మొత్తం 294 సీట్స్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాలి వెస్ట్ బెంగాల్లో. సో అందులో 207 బీజేపీకి వచ్చింది, అండ్ అలాగే టీఎంసీకి 80 వచ్చింది. కాబట్టి ఆబ్వియస్ గా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది, గెలిచింది. సో చట్ట ప్రకారం అయితే ఇప్పుడు మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బట్ షీఈస్ రిఫ్యూజింగ్ టు
రిజైన్. ఎందుకు అనేది మాత్రం ఇంకా ఆవిడే చెప్పాల్సిన రీజన్ ఉంది. అండ్ దానికి సంబంధించి రీజన్స్ కూడా 2-3 రీజన్స్ చెప్పారు. అండ్ ఈసారి మమతా బెనర్జీ ఒక బీజేపీ మీద విమర్శలు చేయలేదు, బీజేపీతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆవిడేమన్నారంటే బీజేపీతో కంటే మేము ఎక్కువ పోరాడింది ఈసీతోనే అని, ఈసీ వల్లే మాకు సీట్లు పోయాయి, మా ఓట్స్ పోయాయి అని మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా పనిలో పని ఇండి కూటమికి ఆవిడ ఒక మద్దతు కూడా తెలపడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు ఫర్దర్ గా ఏమవుతుందో. ఇప్పటికైతే నేను లోక్ భవన్ కి వెళ్ళి నేను రాజీనామా సమర్పించను, అఫీషియల్ బీజేపీ గెలిచింది, బట్ మోరల్లీ నేను చెప్తున్నా, ఓరల్లీ నేను చెప్తున్నాను టీఎంసీ గెలిచిందని మమతా బెనర్జీ చెప్తుంది. సో ఎందుకు ప్రజా తీర్పుని మమతా బెనర్జీ ఎందుకు స్వాగతించట్లేదు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నాం మమతా బెనర్జీలో ఉన్న రైట్ నౌ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. ఓరల్ లైక్ అఫీషియల్లీ బీజేపీ గెలిచింది, బట్ ఓరల్లీ నేను చెప్తున్నాను టీఎంసీ గెలిచిందని మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? హలో హలో సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేయరా? ఇప్పుడు చెప్పండి. చెప్పండి శివని గారు, అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు వాస్తవానికి ఎవరైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి తన స్థానం ఒక ముఖ్యమంత్రితో కొనసాగాల వద్దా అనేది వారి వ్యక్తిగతమైన ఉద్దేశంగానే అభిప్రాయంగానే ఉండదు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. మెజారిటీ అంటే ప్రజలు సరే, అది ఎలక్షన్లలో ఎవరు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ యొక్క ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు, లేదా అవకతవకలు జరిగిన, అది దట్ ఈస్ డిఫరెంట్. కానీ మెజారిటీ అంటే ఒకసారి ఈసీ డిక్లేర్ చేసిన తర్వాత దానికి కాదనే అధికారం కానీ మిగతా అంటే ఎప్పుడు అనొచ్చు అని అంటే ఎప్పుడైతే మీకు లోకల్ పోలీసు యొక్క సపోర్ట్ లేకుండా, అంటే ఎలక్షన్ లో వారిని లోకల్ పోలీసు వారిని తీసుకోకపోవడం కానీ, లేదా మరి లోకల్ అంటే స్థానిక యంత్రాంగాన్ని మీరు కానీ ఎప్పుడు ఈ కేంద్ర బలగాలను వాడారు అనేది అంటా ఉన్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ గారి యొక్క అభియోగం ఏంటండి, ఇప్పుడు వారి రక్షణలో వారి అనేది ఏంటంటే జనరల్ గా గతంలో 7 సార్లు పెద్ద రాష్ట్రం కాబట్టి 7 సార్లు 8 సార్లు ఎన్నికలు జరిగే ప్రక్రియలో కేవలం 2 రోజులు 2 విడతలుగానే ఎన్నికలు జరపడం ఒకటి. అదేవిధంగా సర్ పేరు మీద 9 లక్షల మంది మైనారిటీలను, టీఎంసీ సానుభూతి పనులను, కాంగ్రెస్ సానుభూతి పనులను కూడా మరి వారు ఓటర్లను తొలగించారనేది. అదేవిధంగా ఎక్కువ శాతం మనం చూస్తే సెక్రటరీస్ ఎవరైతే స్టేట్ సెక్రటరీస్ ఉంటారో వారిని తొలగించడం, ఇంకా ఇది ఎంపీ అంటే యూపీ నుంచి ఎన్కౌంటర్ స్పెషలిస్టులను పిలిచి ఇక్కడ అధికారులకు చేయడం, దాదాపు ఒక 4-5 లక్షల అంటే దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది కేంద్ర బలగాలను పిలిచారు, వారితోటి మొత్తం క్యాప్చర్ చేశారు అనేది వారి యొక్క అభియోగం. వాస్తవానికి అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు, లేదా ఈసీ మీద వారు చేయొచ్చు. కానీ ఈ ప్రక్రియలో ఏదైతే వారు రాజీనామా చేయను అనేది మాత్రం అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఆమోదించలేనిటువంటి అంశం. దాని మీద రాజ్యాంగంలో ఖచ్చితంగా 164 ఆర్టికల్ క్లియర్ గా చెప్తా ఉన్నది. గవర్నర్ గారికి అధికారం ఉన్నది, గవర్నర్ గారు ముఖ్యమంత్రిని నియమించే అధికారం, మంత్రులను నియమించే అధికారం ఉన్నది. అందుకనే మనం చూస్తా ఉన్నాం ప్రాసెస్ లో కూడా ఏ పార్టీ గెలిచినా గవర్నర్ కలుస్తారు, వారిని అధికారం మేము మరి ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మాకు టైం ఇవ్వండి, శాఖలను కూడా వారే ప్రమాణ స్వీకారం చేస్తారు, మనం రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం. సో దీనికి కాదనే అధికారం ఎవరికి ఉండదు. కాకపోతే ఇక్కడ జరిగిన అంశాలు సత్యనారాయణ గారు, విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మధుబాబు గారు, అడ్వకేట్. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మధుబాబు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఉన్న పరిణామాలు చూస్తూ ఉంటుంటే ఇప్పుడు అక్కడ ఒక ప్రెసిడెన్షియల్ రూల్ ఛాన్స్ కూడా ఉందన్నట్టుగా వినిపిస్తుందండి. సో వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఉన్న పరిణామాలు చూస్తుంటే ఏదో ఒక విధంగా కూడా ప్రెసిడెంట్ రూల్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి, మమతా బెనర్జీ అయితే రాజీనామా చెయ్యను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తున్నారు. వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ రేస్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఒక ప్రభుత్వం ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఎలక్షన్లో వాళ్ళు ఓటమి పాలైనప్పుడు, అంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు, ఏదైతే తక్కువ సీట్లు వచ్చాయో వాళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగం రాసిపెట్టి ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారం ఒక ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన మమతా బెనర్జీ గారు నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి అంటే దాని మీద ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అందువలన ఏంటంటే అది ప్రజాస్వామ్యయుతంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరు సీఎం అవనియండి, ఏ సీఎం అయినా కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగానికి విరుద్ధం. అలాంటప్పుడు గవర్నర్ దగ్గర ఎవరైతే మెజారిటీ ఉందో, మెజారిటీ సభ్యులు ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు వెళ్ళి మెజారిటీ సభ్యుల తాలూకా మొత్తం సిగ్నేచర్స్ అన్ని పెట్టినట్టు తీసుకెళ్ళినట్టయితే వెంటనే ఆ చీఫ్ మినిస్టర్ కి వాళ్ళు వెంటనే నోటీస్ పంపించేసి వాళ్ళని రాజీనామా చేయమని కోరుతారు. రాజీనామా చేయమని కోరితే అప్పటికి కానీ చేయకపోతే గవర్నర్ గాని అక్కడ ఉన్న వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని మనకి ఏర్పాటు చేసే అవకాశం ఉందండి. ఓకే. సో ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. ఏం చెప్తున్నారంటే గతంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్తున్నారు, కానీ ఇప్పుడు 100 సీట్లు చోరీ జరిగిందని మమతా బెనర్జీ చెప్పడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలక్షన్స్ ఏ విధంగా జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ ఇదే ప్రైవేట్, అది ఒక ఏర్పాటు చేసిన తర్వాత అఫీషియల్ గా ఎన్ని సీట్స్ ఉంటే అన్ని డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి డిక్లరేషన్ జరుగుతుంది. ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే కోర్టులో వాద్యం వేయాలి తప్ప దాన్ని ఏ విధంగా కూడా ఇది పొలిటికల్ విమర్శలు అండి. మమతా బెనర్జీ గారు చేయనియండి, ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు చేయనియండి, అది పొలిటికల్ గా విమర్శలు తప్ప ఏ విధమైన అధికారం ఉండదు. ఎలక్షన్ కమిషన్ మీద ఆ విమర్శలు చేస్తే చేయొచ్చు కానీ ఏ విధమైన అధికారం ఉండదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఎలక్షన్స్ లో గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే మాత్రమే ఉంది. అది పొలిటికల్ విమర్శలు తప్ప అవి దేనికి పనికిరావు. గవర్నర్ మీద విమర్శ చేసినా, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ పాలిటిక్స్ లో ఉంటున్నారు, 3 సార్లు సీఎం అయి ఉన్నారు, ఆవిడకి ఈ మాత్రం తెలియదని అనుకోవచ్చా అండి? లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? ఇది నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు. పదవీ కాంక్ష అనేది ఉంటది ఎవరికైనాను, కానీ ప్రజాస్వామ్యంలో ఓటమి గాని గెలుపు గాని ఈక్వల్ గా తీసుకోవాలన్న రాజకీయ వారసత్వం ఉన్న ఆమె అలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. రాజ్యాంగానికి ఎగెనిస్ట్ గా ఉన్నట్టే రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్క పౌరుడు గాని, నాయకుడు గాని, సీఎం గాని ఎవరైనా పాటించాల్సిన అవసరం ఉంది. అదైతే మనం ఎవరైనా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే. సో సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసేదే ప్రజల తీర్పు తీసుకోవడానికి, అండ్ వాళ్ళు ఇచ్చిన తీర్పుని బట్టి మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలక్షన్ అనేది ఉంది. సో ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు వాళ్ళ తీర్పుని ఇచ్చేశారు, కానీ ఎందుకు మమతా బెనర్జీ ఆ తీర్పుని స్వాగతించలేకపోతున్నారు? నేను ముందు చెప్పినట్టుగా అక్కడ కొన్ని మనం ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినారు, ప్రజలను భయభ్రాంతులు చేసినారు అనేది మమతా బెనర్జీ గారి యొక్క
అదే టీఎంసీ యొక్క అభియోగం, ప్రధానమైన అభియోగం. వారు మమతా బెనర్జీ గారు క్లియర్ గా మీరు అన్నట్టుగానే బీజేపీ మాకు శత్రువు కాదు, ఒక ఈసీ మీరు ఒకసారి గమనించినట్లయితే ఈసీ అంటే శశన్ గారు గతంలో ఏ విధంగా ఎలక్షన్ అంటే ఒక ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా ఎన్నికలు జరపవచ్చు, ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా జరిపించవచ్చు అనేది శశన్ గారిని మనం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. సో అలాంటి అనేది వారి యొక్క ప్రధానమైన అభియోగం. ముఖ్యంగా ఇక్కడ ఈసీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాడ నుంచి రాష్ట్ర సెక్రటరీని మెయిన్ గా ఎవరైతే శాఖలు ఉన్నాయి ఐఏఎస్ లను కానీ ఐపీఎస్ లను మార్చడం, అంటే అక్కడ లోకల్ గా స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి కేంద్ర బలగాలలో ఒక యుద్ధ వాతావరణంలో ఎన్నికలను జరిపారు అనేది మమతా బెనర్జీ గారి యొక్క అభియోగం. అంతేకాకుండా ఈ సర్ పేరు మీద 90 లక్షల ఓట్లను, అంటే దాదాపు మైనారిటీ ఓట్లు కావచ్చు, బరుగు బలిగిన వర్గాల ఓట్లు కావచ్చు, అన్ని కూడా వారికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు అందరినీ కూడా మరి మరణించారని చెప్పో, లేకపోతే ఇక్కడ ఉండట్లేదని చెప్పో వారిని తొలగించారు అనేది, దాని వల్లనే మేము మరి ఓడిపోయే పరిస్థితి ఉన్నది అనేది, ఓడిపోయినాము, అందుకనే నైతికంగా మేమే గెలిచాము అనేది ఒకటి. రెండొకటి మీరు ఒకటి గమనించండి, ఒక 4-5 ప్లేస్లలో మళ్ళీ రీకౌంటింగ్ జరిగింది. సో అక్కడ టిఎంసి యొక్క గెలిచే క్యాండిడేట్లు ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి మళ్ళీ రీకౌంటింగ్ ఈసీ చేసింది అనేది మమతా బెనర్జీ గారి ప్రధానమైన అభియోగం. ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆలోచనతోటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాలను, ఈసీని, సిబిఐని, అదే విధంగా కేంద్ర బలగాలను. ఇంకోటి ఈసీఐ మీద మమతా బెనర్జీ ఇంకొక ఆరోపణ చేశారండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఒక ఏజెంట్ గా పనిచేస్తుందని ఆవిడ చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు వారు ఏజెంట్ గానే చేశారనేది ప్రధానమైన అభియోగం ఎవరిది, మమతా బెనర్జీ గారి యొక్క ఆరోపణ. సో అదే కాకుండా ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే, అంటే ఇప్పుడు వాస్తవానికి ఏదైతే ఎలక్షన్లు జరిగిన ప్రక్రియలో మనం దాడులు కూడా జరిగినాయి. సో అవన్నీ కూడా కొంత శాంతి భద్రతలు లోపించడము. ముఖ్యంగా ఇంకోటి కూడా నా ఉద్దేశం, ఆలోచన ఏంటంటే, గత 15 సంవత్సరాలుగా, అంటే ఒక కామన్ మ్యాన్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 15 సంవత్సరాలుగా ఒకటే రాష్ట్రంలో మరి మమతా బెనర్జీ గారు 3 పర్యాయాలు మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్స్ ఖచ్చితంగా ఉంటది. సో దాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి. మమతా బెనర్జీ గారు ఒక హుందాగా వారు రాజీనామా చేసి సహకరించాల్సిన అవసరం ఉన్నది. దేని పక్షంలో మన కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తా ఉంది గవర్నర్ గారికి ఉన్న అధికారాలు ఏంటని. సో 164 వారు క్లియర్ గా మరి ఎవరైతే బలం ఉన్నదో పార్టీలను పిలుస్తారు, బలాబలాలు చూస్తారు, చూసి వారిని అనౌన్స్ చేస్తారు. మరి మమతా బెనర్జీ గారిని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. సో మధుబాబు గారు మీరు చెప్పండి, ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీతో పాటు ఈసీఐ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు, ఆ తర్వాత వెంటనే ఇంకొక మాట చెప్పారు, అదేంటంటే ఇండి కూటమికి నేను సహకరిస్తాను, నాది ఒకే ఒక లక్ష్యం, అది ఏంటంటే వర్కింగ్ ఫర్ ఇండి కూటమి అని క్లియర్ గా కుండబద్దలు కొట్టేశారు. సో ఆవిడ చెప్పడం అయితే చెప్పేశారు, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇండి కూటమి కానివచ్చు, లేకపోతే విపక్ష పార్టీలు కానివచ్చు, వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీకి సహకరించే ఛాన్సెస్ కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మమతా బెనర్జీ గారు చెప్పింది, వాళ్ళు హిందూ కూటమికి హెల్ప్ చేయనియండి, లేకపోతే ఇండివిజువల్ గా ప్రతిపక్షంగా ఉండేయండి, ప్రస్తుతం అయితే ఇమీడియట్ గా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఓట్లు గల్లంతయ్యావి, ఆ ఓట్లు మైనారిటీ ఓట్స్ గల్లంతయ్యావి, ఆ ఓట్లు ఈ ఓట్లు గల్లంతయ్యావి అన్నవి ఎప్పుడు చూసుకోవాలంటే ఎలక్షన్ ముందు చూసుకోవాలి మేడం. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ కి ముందు కూడా ఆరోపించారు, చెప్పారు, చూసుకోవాలి. దానికి సంబంధించి లీగల్ గా ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ పరంగా ఎలక్షన్ ముందే చూసుకోవాలి. ఎలక్షన్ లో ఏమైనా రిగ్గింగ్ అయితే
రీకౌంటింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రీకౌంటింగ్ పెట్టుకోవాలి. అంతే తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు అయిన తర్వాత ఎన్ని నిందలు ఆరోపణలు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మీద అది పట్టించుకోదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో మీరు తీసుకుంటే మనకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికి కూడా ఆ కూటమి ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. అంటే ఏంటది మనకి డైరెక్ట్ బ్యాలెట్ కాకుండా ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ తాలూకా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. కానీ ఏ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఈ రోజు ఇక్కడ కూటమి పరిపాలన జరుగుతుంది. అలాగే తమిళనాడు తీసుకుంటే డిఎంకే గాని ఏఐడిఎంకే గాని ఎన్నో సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. ఈ రోజు విజయ్ గారు అనూహ్యంగా 107 సీట్లతో ఈ రోజు అనూహ్యంగా విజయం సాధించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ పరిపాలనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. దానికి మనం అంగీకరించాలే తప్ప ఆవిడ హిందూ కూటమితో ఉన్నాయండి రాజీనామా చేసి ప్రతిపక్షంలో ప్రజల గురించి పరిపాలించాలి. ఏమైనా ప్రభుత్వం తప్పులు చేస్తే అది బీజేపీ గవర్నమెంట్ అవనియండి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అవనియండి, ఏ ప్రభుత్వం అవనియండి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు సేవ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అది అధికార పక్షంలో ఉన్నా విపక్ష పక్షాల్లో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ ఆ విషయం మమతా బెనర్జీ ఎందుకు స్వీకరించలేకపోతున్నారు అనేది చూడాలి. సో ఓకే సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఫైనల్ గా మమతా బెనర్జీ అయితే నేను రాజీనామా చేయనని చెప్తున్నారు. సో ఒకవేళ ఆవిడ నిజంగానే ఆవిడ చెప్పిన మాట మీద నిలబడాలనుకుంటే వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇండియన్ గవర్నమెంట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒక లీగల్ వేలో నేను చెప్పదలుచుకున్నానంటే ఒక ఇలాంటి అంటే జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఇలాంటి సమస్య ఇలాంటి సందర్భం కానీ భారతదేశంలో ఎక్కడ రాలేదని నేను అనుకుంటా ఉన్నాను. అవును. అయితే ఇప్పుడు ఆర్టికల్ 163 ప్రకారంగా గవర్నర్ కు కొన్ని విషయాల్లో విచక్షణాధికారం ఉన్నది. సో ఆ విచక్షణాధికారం ప్రకారంగా ఆ 164 కింద వారు పార్టీలను మీ యొక్క మెజారిటీని అంటే మీ యొక్క బలాలను చూపించండి అని వారు కోరే రైట్ వారికి ఉన్నది. ఎవరైతే బల నిరూపణ అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే క్రాస్ అవుతారో వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించే బాధ్యత గవర్నర్కి ఉంటుంది. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదో కొన్ని రూమర్స్ కూడా వస్తా ఉన్నాయి, ఏదైతే రాష్ట్రపతి పాలన వస్తా ఉన్నది చేస్తా ఉన్నది అని ఏదైతే అంటున్నారో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆర్టికల్ 353 ప్రకారంగా మెజారిటీ ఏ పార్టీకి లేనప్పుడు, అలయన్స్ లేనప్పుడు అప్పుడు మనకు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంటుంది. లేదా శాంతి భద్రతలు లోపించినప్పుడు మరి శాంతి భద్రతలను కంట్రోల్ చేసే పరిస్థితులలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లేనప్పుడు అప్పుడు మరి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ నాకు తెలిసినంత వరకు అలాంటి సందర్భం గానీ అలాంటి అవసరం గానీ కాకపోతే ఇక్కడ ఇప్పుడు పోస్ట్ పోల్ అనేది తర్వాత వాయిలెన్స్ అనేది వెస్ట్ బెంగాల్ లోనే ఎక్కువ పెరిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఒక 2 days నుంచి మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్ లో ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. చాలా గందరగోళ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? నేను కూడా కొన్ని వీడియోస్ లో యూట్యూబ్ లో చూస్తా ఉన్నాను. బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తా ఉన్నారు. టీఎంసీ నాయకుల ఇళ్ల పైన కానీ టీఎంసీ వ్యక్తుల మీద కానీ భౌతిక దాడులు కానీ మిగతా చూస్తా ఉన్నాం. ఈ దానకాండ చూస్తా ఉన్నాం. సో ఇది మంచి విధానం కాదనేది నా ఏ పార్టీ అయినా ఓడిన పార్టీ కావచ్చు, గెలిచిన పార్టీలు కావచ్చు, ఎవరైనా కానీ హింసను ప్రేరేపించే విధానంగా ఉండకూడదు. అది పూర్తిగా నాయకుల లోపము, ఆ పార్టీలు బాధ్యత వహించాలి. మనం స్పష్టంగా మనం ఒకటైతే క్లియర్ గా కనబడతా ఉంది ఏంటంటే భారతదేశంలో బీజేపీ ఎక్కడ వారికి అనుకూలంగా లేకపోతే అక్కడ ప్రభుత్వాలను పూర్తి చేసి వేరే వారికి అనుకూలంగా ఉన్న వారికి చేయడం కానీ, బలంగా ఉన్న పార్టీలను దాన్ని బలాన్ని తగ్గియడం కానీ,
లేదా ఎక్కడ వారికి అనుకూలంగా మలుచుకోవడం కానీ అలయన్స్లు చేయడం కానీ ఇప్పుడు మనం చూస్తాం ఏపీలో వాళ్ళకి బలం ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.